ఎమర్జెన్సీ విధించి నేటికి 50 సంవత్సరాలు కావస్తూ ఉన్నది. ఎమర్జెన్సీకి సంబంధించి మనందరం కూడా తెలుసుకోవాల్సినటువంటి బాధ్యత ఉన్నది. ఈరోజు రాహుల్ గాంధీ రాజ్యాంగాన్ని పట్టుకొని తిరుగుతూ, కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగాన్ని కాపాడేటటువంటి పార్టీ, బీజేపీ మాత్రం రాజ్యాంగాన్ని నాశనం చేసేటటువంటి పార్టీ, రాజ్యాంగాన్ని మార్చేటటువంటి పార్టీ అని చెప్పేసి చెప్పుకొని తిరుగుతున్నటువంటి రాహుల్ గాంధీ వాళ్ళ తాత ముత్తాత అవ్వ చేసిన ప్రతిదీ కూడా ఆయన తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. రాజ్యాంగాన్ని వాళ్ళు ఎన్నిసార్లు నాశనం చేసిండ్రో, రాజ్యాంగాన్ని ఎన్నిసార్లు మార్చిండ్రో ఆయన తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎమర్జెన్సీ క్రమంలో 1971లో ఎలక్షన్లో ఒక ప్రభుత్వ ఉద్యోగిని తీసుకొచ్చి వాలంటరీగా వాడుకొని, అదేవిధంగా ప్రభుత్వ సౌకర్యాలు ఏవైతే ఉంటాయో, టెంట్లు కానీ బాక్సులు కానీ, వాటన్నిటిని కూడా ప్రభుత్వ ధనంతో, ప్రభుత్వ డబ్బులతోటి అధికారం మాదే అని ఆ రోజు ఇందిరాగాంధీ వాడుకున్నటువంటి పరిస్థితి ఉన్నది. దాన్ని అక్కడ పోటీ చేసినటువంటి వ్యక్తి అలహాబాద్ కోర్టులో ఛాలెంజ్ చేయడం జరిగింది. ఈమె ఎంపీగా చెల్లదు, ఈమె గవర్నమెంట్ను వాడుకున్నది, గవర్నమెంట్ ఉద్యోగిని వాడుకున్నది అని చెప్పేసి ఆయన అలహాబాద్లో ఛాలెంజ్ చేస్తే, కోర్టులో కేసు వేస్తే, ఆ కోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఏంటంటే 6 సంవత్సరాల దాకా ఈమె ఏ ఎలక్షన్లో పోటీ చేయటానికి లేదు, ఈమె ఎంపీ చెల్లదు అని చెప్పేసి అలహాబాద్ కోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది. తీర్పు ఇచ్చిన తర్వాత వెంటనే ఈమె దీన్ని హైకోర్టుకు అప్పీల్ చేయడం జరిగింది. హైకోర్టుకు అప్పీల్ చేసిన తర్వాత ఎక్కడ హైకోర్టు కూడా మాకు వ్యతిరేకంగా తీర్పిస్తుందేమనే భయంతో ఈమె ఎమర్జెన్సీని విధించడం జరిగింది. ఎమర్జెన్సీ ఈమెనే కాదు, ఎమర్జెన్సీ అంటే ఎట్లా, ఏ సందర్భాల్లో ఎమర్జెన్సీ విధించాలి అంటే ఆర్టికల్ 352 ప్రకారం ఈ దేశానికి ఉగ్రవాదులు చొరబడి ఈ దేశంలో ఏదైనా అల్లర్లు సృష్టిస్తే ఈ దేశాన్ని అప్రమత్తం చేసుకోవడం కోసం, ఈ దేశాన్ని కాపాడుకోవడం కోసం 352 ఆర్టికల్ ప్రకారం ఈ దేశంలో ఎమర్జెన్సీ విధించవచ్చు. అదేవిధంగా ఈ దేశంలో వార్ జరిగినప్పుడు, ఈ దేశానికి ఇంకో దేశానికి వార్ జరిగినప్పుడు ఎమర్జెన్సీ విధించుకోవచ్చు. ఇంతకుముందు 71 కంటే ముందు 1962లో చైనాతో యుద్ధం జరుగుతున్నప్పుడు ఎమర్జెన్సీ విధించడం జరిగింది వీళ్ళ తాత. ఆ తర్వాత 71లో పాకిస్తాన్తో యుద్ధం జరుగుతున్నప్పుడు ఎమర్జెన్సీ విధించడం జరిగింది వీళ్ళ తాత. అట్లా వార్ జరుగుతున్నప్పుడు ఎమర్జెన్సీ విధించవచ్చు. కానీ ఈమె పదవి కాపాడుకోవడం కోసం, ఈమె పదవిని చేసుకోవడం కోసం రాజ్యాంగాన్ని పక్కన పెట్టి, రాజ్యాంగాన్ని అనుసరించకుండా, రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఈమె ఎమర్జెన్సీ విధించి ఈ దేశంలో ఉన్నటువంటి పత్రికా విలేకరులు ఎవరైతే ఉంటారో, మీడియా ఆఫీసులు ఏవైతే ఉంటాయో, ఎక్కడ కూడా ఇందిరాగాంధీకి వ్యతిరేకంగా, కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఒక్క న్యూస్ కూడా బయటికి రానియకుండా ప్రభుత్వ మీడియా ఆఫీసులలో, ప్రతి ఆఫీసులలోకి వెళ్ళి ఒక గవర్నమెంట్ ఉద్యోగిని పెట్టి అక్కడ ప్రింట్ అయ్యే క్రమంలో గవర్నమెంట్ ఉద్యోగి అక్కడ సంతకం పెడితేనే ఈ పత్రిక రేపు పబ్లిష్ కావచ్చు అని సంతకం పెడితేనే ఆ పత్రిక బయటకు వచ్చేటటువంటి పరిస్థితి. అంత నిర్బంధం, మీడియాను కూడా అంత నిర్బంధం చేసినటువంటి చరిత్ర ఇందిరాగాంధీ ఉన్నది. ఈరోజు స్వేచ్ఛ, స్వతంత్రం అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాం. స్వతంత్రం ఏడొచ్చినట్ల ప్రామాణిక హక్కులు, మన ప్రాథమిక హక్కులన్నింటిని కూడా కుంగులో దొక్కి, మనకు మాట్లాడే హక్కు లేదు, ఉద్యమం చేసే హక్కు లేదు, అసలు ప్రశ్నించే హక్కు లేదు. ఏది పత్రికా వ్యతిరేకం రాసినా, ప్రతిపక్షాలు వ్యతిరేకంగా ఏదన్నా మాట్లాడినా, ప్రతిపక్షాలు వ్యతిరేకంగా మాట్లాడితే తీసుకుపోయి జైలు వేసి వాళ్ళని కొట్టి చాలామంది చనిపోయినటువంటి పరిస్థితి ఉన్నది. జైళ్ళల్లో వీళ్ళు కొట్టకానికి చనిపోయినటువంటి పరిస్థితి కూడా ఆ ఎమర్జెన్సీ క్రమంలో జరిగింది. ఢిల్లీలో వీళ్ళ కొడుకు, ఇందిరాగాంధీ వాళ్ళ కొడుకు సంజయ్ గాంధీ ఢిల్లీలో ఉన్నటువంటి స్లమ్స్ అన్నింటినీ కూడా, అక్కడ పేద వర్గాలు బతుకుతుంటే ఆ స్లమ్స్లన్నింటినీ కూడా పూర్తిగా నేలమట్టం చేసినటువంటి దుర్మార్గమైనటువంటి చర్యలు తీసుకున్నటువంటి పరిస్థితి ఆ రోజు సంజయ్ గాంధీ గారు తీసుకున్నారు. మనకు 1962లో చైనాతో యుద్ధం జరుగుతున్నప్పుడు
దాదాపు 36,000 చదరపు కిలోమీటర్ల భూమిని చైనాకు అప్పయ్యేటటువంటి పరిస్థితి వచ్చింది. ఎందుకంటే అంతకుముందు ట్రిబ్యూన్ అనే దేశంతో చైనా యుద్ధం చేస్తున్నటువంటి క్రమంలో ఇక్కడ ఉన్నటువంటి నెహ్రూ గారు 6,000 టన్నుల బియ్యాన్ని చైనాకు అందించడం జరిగింది. హెల్ప్ చేసిండు చైనాకు, మీరు అవతలతో యుద్ధం చేయాలని చెప్పేసి హెల్ప్ చేసినందుక ఆ ధైర్యంతో మేము పెద్ద దేశంతో దోస్తాన్ చేస్తున్నాం, మాకు ఆర్మీతో ఏం పని ఉందని చెప్పి ఆర్మీకి ఇచ్చేటటువంటి బడ్జెట్ను కూడా ఆపేసి, ఇంకా ఆర్మీకి ఇవ్వాల్సినటువంటి అవసరం ఏముంది, ఆర్మీతో మాకు పని ఏముందని చెప్పేసి పూర్తిగా ఆర్మీని అంతా నిర్లక్ష్యం చేస్తే ఆ రోజు చైనాతో యుద్ధం జరిగినప్పుడు మన వాళ్ళు వెనక్కి తగ్గితే దాదాపు 36,000 చదరపు కిలోమీటర్ల భూమిని ఆ రోజు చైనా స్వాధీనం చేసుకున్నటువంటి చరిత్ర వాళ్ళ తాతకుంది. అటనే సేమ్ ఈ ఎమర్జెన్సీ క్రమంలో కూడా మనము బ్రిటిష్ వాళ్ళను ఎలగొడితే ఈ దేశం బాగుపడ్డది అనుకుంటే ఇక్కడ మళ్ళా నల్లదొరల్లాగా ఈరోజు వీళ్ళ కుటుంబం, గాంధీ గారి కుటుంబం, నెహ్రూ కుటుంబం ఈరోజు మన దేశాన్ని ఆగం పట్టించినటువంటి పరిస్థితి ఉన్నది. ఎమర్జెన్సీ క్రమంలో సంజయ్ గారు స్లమ్స్ అన్నింటినీ క్లీన్ చేసి మళ్ళీ దాదాపు 84 లక్షల మందిని, ఈ దేశంలో జనాభా పెరుగుతున్నదని చెప్పేసి ఈ దేశంలో 84 లక్షల మందికి పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేయించారు. ట్రైన్లలో ఎక్కెళ్ళి ఎవరు దిగినా 15 ఏళ్ళ పిల్లగానితో సహా, పెళ్ళి చేసుకోవడంతో సహా ప్రతి ఒక్కరిని తీసుకుపోయి ఆపరేషన్లు చేసినటువంటి పరిస్థితి, ఆ దీనమైనటువంటి దుర్మార్గమైనటువంటి చర్య వీళ్ళు ఎమర్జెన్సీ క్రమంలో చేసినటువంటి పరిస్థితి ఉన్నది. మనమందరం కూడా ఈరోజు బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 11 ఏళ్ళుగా ఈ పాలనను వాళ్ళు నిర్బంధంగా ఎమర్జెన్సీగా మాట్లాడుతున్నారు. సిగ్గు శరం ఉండాలి. ఈరోజు స్వేచ్ఛ ఉన్నది. ఆ మాట నువ్వు మాట్లాడుతున్నావు, నీ మాట పత్రికల్లో పడుతున్నదంటే ఆ స్వేచ్ఛ ఈరోజు బీజేపీ ప్రభుత్వం ఇచ్చింది కాబట్టి నువ్వు బయటకు వచ్చి మాట్లాడుతున్నావు అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు 356 ఆర్టికల్ ప్రకారము దేశంలో ఏ రాష్ట్రమైనా రాజ్యాంగాన్ని తుంగలో దొక్కితే, రాజ్యాంగాన్ని పట్టించుకోకపోతే తీసుకునే ఆ రాష్ట్రాన్ని కేంద్ర ప్రభుత్వం రద్దు చేసేటటువంటి పరిస్థితి ఉంటుంది. అదేవిధంగా 360 ఆర్టికల్ ఉంటుంది. ఇట్లా వీటన్నిటినీ మీరు పూర్తిగా ప్రభుత్వాన్ని నాశనం చేసే చర్యగా, ప్రజలందరినీ ఇబ్బందులు పెట్టే చర్యగా మీరు తీసుకొని ఓన్లీ మీ పదవి వ్యామోహం కోసం మీరు ఇలాంటి చర్యలు తీసుకునేటటువంటి పరిస్థితి ఉన్నది. దయచేసి ఆ రోజు మీరు మాట్లాడతారు. మళ్ళీ మొన్న మేము ఆపరేషన్ సింధూర్ చేసినప్పుడు ఆపరేషన్ సింధూర్ ట్రంప్ చెప్పినప్పుడు ఇంకెవరు చెప్పిందో అని మీరు పీఓకొని అంతగానో స్వాధీనం చేసుకుంటామని చెప్పేసి మాట్లాడతారు కదా, మరి ఎందుకు స్వాధీనం చేసుకోకుండా ఆపరేషన్ సింధూర్ను ఆపేసిరు అని చెప్పేసి మాట్లాడతారు. ఆపరేషన్ సింధూర్ అనేది యుద్ధం కాదు. కాంగ్రెస్ వాళ్లకు మళ్ళీ చెప్తున్నాం, యుద్ధం కాదు, అది ప్రతీకార చర్య. వాళ్ళు మన మీదకి దాడికి వస్తే మనం వాళ్ళని పూర్తిగా ఎవరెవరైతే మన మీద దాడి చేసిరో వాళ్ళందరినీ నేలమట్టం చేసినటువంటి చరిత్ర ఆపరేషన్ సింధూర్ది. కానీ మీరు గొప్పగా చెప్పుకుంటున్నారు. ఆపరేషన్ సింధూర్కు ఆపోజిట్గా మీరు చెప్పుకుంటున్నది ఏంటంటే, మేము యుద్ధం చేస్తే బంగ్లాదేశును పాకిస్తాన్ను రెండుగా విడగొట్టినటువంటి ఘనత మాది అని చెప్పేసి మీరు మాట్లాడుతున్నారు. గొప్పగా మాట్లాడుతున్నారు. మీ ఇందిరాగాంధీ చేసినటువంటి చర్యను చాలా గొప్పగా మాట్లాడుతున్నారు. మీరు బంగ్లాదేశ్ను పాకిస్తాన్ను విడగొట్టినప్పుడు ఈ దేశానికి ఏం లాభం జరిగింది? మరి రెండు దేశాలుగా విడగొట్టేటటువంటి చరిత్ర, ఆ ఘనత మీకు ఉన్నప్పుడు మరి అప్పుడు పీఓకేను స్వాధీనం చేసుకునే చిన్న పని మీతో చేత కాలేదా? ఆ రోజు బంగ్లాదేశ్ పాకిస్తాన్ను విడగొట్టే క్రమంలో 10,000 మంది భారత సైనికులు చనిపోయినరు. దాదాపు 90,000 మంది పాకిస్తాన్ ఆర్మీ మన చేతికి చిక్కింది. మనం బ్లాక్మెయిల్ చేయొచ్చు ఆ టైంలో. ఆ 90,000 మందిని ఆర్మీని మన దగ్గర పెట్టుకొని మాకు పీఓకే ఇస్తేనే మీకు మీ ఆర్మీని రిటర్న్ పంపిస్తామని చెప్పేసి మీరు వార్నింగ్ ఇవ్వచ్చు. కానీ బిర్యానీ తినబెట్టి మీరు సప్పుడు కాకుండా ఆర్మీని పాకిస్తాన్కి అప్పచెప్పారు. మీరు మాట్లాడుతున్నారు దేశభక్తి గురించి, సిగ్గైతున్నారు. మీరు మాట్లాడుతున్నారు రాజ్యాంగం గురించి, మీరు మాట్లాడుతున్నారు పీఓకే గురించి.
మీరు ఇప్పటిదాకా ఎన్ని కుంభకోణాలు, కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే కుంభకోణాలు, కాంగ్రెస్ ప్రభుత్వం ఈక్వల్ టు కుంభకోణాలు అనే విధంగా మీ పాలన కొనసాగింది. ఇంకా సిగ్గు లేకుండా మళ్ళీ దాన్ని మేము సమర్థించుకుంటున్నాం అంటే ఈ దేశంలో మిమ్మల్ని నమ్మేటటువంటి పరిస్థితి లేదు. సాలైంది జనాలకు సాలయ్యే అన్ని దేశాల్లో మిమ్మల్ని ఓడగొట్టుకుంటూ వస్తున్నాం. అకస్మాత్తుగా ఏదో ఇక్కడ కేసీఆర్ మీద వ్యతిరేకతతో మీరు గెలిచిండ్రు, మళ్ళీ ఈ 5 ఏళ్ళు కూడా మిమ్మల్ని భరించలేకపోతున్నారు. ఈ రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు ఈ 5 ఏళ్ళు కూడా మిమ్మల్ని భరించలేకపోతున్నారు. మీరు 18 నెలలు అవుతున్నది అధికారంలోకి వచ్చి. దయచేసి ఏదన్నా ఒకటి జరిగి ఎలక్షన్స్ అయ్యింటే బాగుండరా నాయన, తొందరగా ఈ కాంగ్రెస్ నుంచి మనం విముక్తి పొందడం, ఈ రాష్ట్రాన్ని కాపాడుకుందాం అని చెప్పేసి జనాలు ఆలోచన చేస్తారు. రాజ్యాంగంలో 5 ఏళ్ళు పాలించాలని ఉంది కాబట్టి మీరు ఎన్ని అరాచకాలు చేస్తున్నా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు భరిస్తున్నారు. ఇప్పటికైనా ఆలోచన చేసుకోండి. మాట్లాడేటప్పుడు మీరు 11 ఏళ్ళుగా నిర్బంధంలో ఉందంటే ఓటు ద్వారా 2 సార్లు 3వసారి గెలిపించారు ఈరోజు నరేంద్ర మోడీ గారిని. మరి నిర్బంధంలో ఉంటే, ఎమర్జెన్సీలో ఉంటే ఓటేసేటటువంటి అర్హత లేదు కదా, ఓటేసేటటువంటి పరిస్థితి లేదు కదా. దేశంలో బయటకు వచ్చి మీరందరూ ఈరోజు జోడో యాత్ర చేసిండు మీ రాహుల్ గాంధీ. ఎమర్జెన్సీ ఉంటే మరి దేశవ్యాప్తంగా జోడో యాత్ర లక్షల మందిని పిలుచుకొని పెట్టేటటువంటి పరిస్థితి ఎట్లా ఇచ్చారు? సిగ్గు శరం ఉండాలి మాట్లాడడానికి, ఆ మాటలు చెప్పనీకే సిగ్గు శరం ఉండాలి అంటున్నా. మీ రాహుల్ గాంధీ దేశం మొత్తం తిరిగినా, మీ రాహుల్ గాంధీ పాదయాత్ర చేసినా ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలు మిమ్మల్ని నమ్మలేదు. మిమ్మల్ని నమ్మకుండా బీజేపీని 3వసారి గెలిపించిండ్రు. మళ్ళా ఇప్పటికన్నా ఆత్మవిమర్శన చేసుకోండి. మేము నాశనం పట్టించినాం ఈ దేశాన్ని, నేను లేని నాశనం పట్టించినాము. ఇప్పుడన్నా మోడీ లాంటోడు ప్రధానమంత్రి అయ్యి ఈ దేశాన్ని బాగుపరుస్తున్నాడు, జర సపోర్ట్ చేద్దాము అని చెప్పేసి ఆలోచించండి తప్ప మళ్ళా ఆయన చేసినటువంటి కృషిని కూడా దాన్ని కూడా మేము మొత్తం రాజకీయంగా వాడుకుంటాం, రాజకీయంగా వ్యతిరేకంగా మాట్లాడతామంటే మిమ్మల్ని ఇంకా తుప్ప ఉంచి రేపొద్దున గ్రామాల్లోకి వస్తే కూడా మళ్ళా మిమ్మల్ని పలకరించేటటువంటి పరిస్థితి ఉండదు అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నా. ఒకసారి ఎమర్జెన్సీ గురించి మీరందరూ కూడా, ప్రజలు కూడా ఈ ఇందిరాగాంధీ చేసినటువంటి ఎమర్జెన్సీ క్రమంలో ఇందిరాగాంధీ చేసినటువంటి అరాచకాలన్నింటినీ కూడా ప్రజలు నెమరు వేసుకోవాలి. కాంగ్రెస్ను గెలిపిస్తే రాజ్యాంగాన్ని కుంగలో దొక్కేటటువంటి పరిస్థితి ఉంటుంది. దాదాపు 270 సార్లు రాజ్యాంగాన్ని మార్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఈరోజు రాజ్యాంగం గురించి మాట్లాడుతుంటే సిగ్గైతుంది. ఒకసారి ఆలోచించుకోవాలి మిత్రులారా. ప్రేమపూర్వకంగా మాట్లాడుతూ లోపల కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగాన్ని ఎన్ని తూట్లు పొడిచిందో ఈ ప్రజలంతా గుర్తుపెట్టుకోవాలి. దయచేసి కాంగ్రెస్ మాటలు నమ్మొద్దు అని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను.